మరో 2 రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేదిదే. మీ జీవితంలో మంచి కోరి చెప్తున్నా. ఎక్కడ ఉన్నా తప్పక చూడాల్సిన వీడియో. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. అయితే సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల కొన్ని విషయాలు అయితే జరగబోతున్నాయి. వాటిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. అలానే మీ జీవిత భాగస్వామి వల్ల ఒక విషయంలో మీరు అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు. దీన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సింహరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింహరాశి వారికి ఎంతో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా వీరు రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్థిక సంస్థలు ఏవో ఒక కారణాలతో ఆ రుణాలను తిరస్కరిస్తూ వస్తున్నాయి. కానీ ఈ సమయంలో రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారి జీవితంలో వ్యాపార పరంగానే కాకుండా వృత్తి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సమయంలో సహాయపడతారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. పైకి ఎంతో గంభీరంగా ఉంటారు, కానీ లోపల మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమగా చూసుకోవాలని అనుకుంటారు. అలానే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి ఏవైనా సలహాలు కావాల్సిన ఏదైనా విషయంలో మార్గదర్శకంగా ముందుని నడిపించాలన్నా ఈ రాశివారు ముందుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ పనిలోని కూడా నేను చెయ్యలేను అనే భావన అయితే ఉండదు. తనకు వచ్చినా రాకపోయినా ముందు ప్రయత్నించాలని అనుకుంటారు. అలానే ఓటమిని కూడా అంగీకరిస్తూ ఉంటారు. గెలుపోటముల గురించి పట్టించుకోకుండా ప్రయత్నానికి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు పైకి కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగానే బాధపడిపోతారు. అంటే ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేరు, కానీ పైకి మాత్రం చాలా గంభీరంగానే ఉంటారు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో కూడా నాయకత్వ లక్షణాలు అధికంగానే ఉంటాయి. చిన్ననాటి నుండి కూడా కళాశాలలో పాఠశాలలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుండి నడిపించడానికి అధికంగా ఆసక్తి చూపిస్తారు. అలానే సింహరాశికి సంబంధించిన విద్యార్థులకి సమయంలో రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన ఏవైతే కాంపిటేటివ్ పరీక్షలు కానీ ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం ఖచ్చితంగా గురువుల సహకారం అయితే ఉంటుంది. అలానే మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేటువంటి ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారం కూడా ఖచ్చితంగా మీకు విదేశాల విషయంలో అయితే ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులకు మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత పెరగడంతో పాటు శ్రద్ధ అనేది కూడా పెరుగుతూ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదివిన వెంటనే మీకు బుర్రలోకి ఎక్కుతుంది. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్య పరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి వాటి యొక్క తీవ్రత పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకండి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా చిన్న సమస్య ఏర్పడిన వెంటనే డాక్టర్ను సంప్రదించుకోవడం మంచిది. అలానే రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల అయితే శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి మీకు ఉద్యోగ విషయంలో సరైన సలహాలు ఇవ్వటం వల్ల వాటిని పాటించడం వల్ల ఉద్యోగ పరంగా మీరు అనుకున్న ఫలితాలు సాధించడం, లేదా ఉద్యోగ విషయంలో పని విషయంలో కానీ లేకపోతే ఉద్యోగ పరంగా ఏవైనా రికమెండేషన్ల విషయంలో కానీ వారికి తెలిసిన వారితో మీకు ఉద్యోగ విషయాల్లో సహాయం చేయడం కానీ జరుగుతుంది. అలానే ఉద్యోగస్తులు ఈ సమయంలో ముఖ్యంగా మార్పులకి అంటే స్థాన బదిలీకి చేసే ప్రయత్నాల్లో మాత్రం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అనుకున్న విధంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. చెరువుల వ్యాపారాలు కలిసి వస్తాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ వృత్తిపరంగా మీకు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు కూడా దక్కించుకుంటారు. అలానే అధిక పని వేళలు కూడా కేటాయించవలసి ఉంటుంది.
సింహరాశికి సంబంధించిన వారికి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం సింహరాశి వారు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ పరంగా మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా మీ కష్టాన్ని అయితే ఎవరు గుర్తించరు. ఏదో ఒకటి తక్కువైందని లేకపోతే మీరు ఏ విషయం అయితే చేయలేదో దాని గురించే గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మీ వంతుగా మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించి మిగిలిన వాటిలో వారి మీద భారం వేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే సంతాన విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. సంతానాన్ని విదేశాలు పంపడానికి కానీ లేదా వారిని వివాహం చేయడానికి లేదా వారిని కెరియర్ పరంగా సెటిల్ చేయించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మాత్రం జీవిత భాగస్వామి తోడు నీడగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని చాలా వరకు కూడా ఖర్చులు తగ్గించడం అలానే ఆమె వంతు కుదిరిన విధంగా మీకు ఆర్థిక సహాయం అయితే అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే రాజకీయ పరంగా మీరు కోరుకున్న పదవులు స్థానాలు కూడా ఈ సమయంలో మిమ్మల్ని వచ్చి వరిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ శత్రువులు కూడా చాలా తెలివిగా ఎదుర్కొంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో సింహరాశి వారికి తమదే పైచేయిగా ఉండబోతుంది. కళాకారులకు కోరుకున్న విధంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకాశాలు రావటం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవు. అలానే ఒకప్పుడు మీరు పోగొట్టుకున్నటువంటి స్థిరాస్తులు సంపద పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రెట్టింపు రీతిలో ఈ సమయంలో సంపాదించుకోబోతున్నారు. అంత అనుకూలంగా ఉంటుంది. అయితే సింహరాశి వారు ఎంతో కాలంగా విడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మరలా మీ జీవిత భాగస్వామి మీతో కలపడానికి ప్రయత్నిస్తుంది. అంటే మీ యొక్క స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి యొక్క ప్రోత్సాహంతో మరలా మీరు వారిని కలుస్తారని చెప్పుకోవచ్చు. వారిని కలవడం వల్ల మాత్రం మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. దీనివల్ల జీవిత భాగస్వామితో మీరు ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే సంతానం కొరకు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కొంచెం వేగం చేయండి. ఎందుకంటే ఈ సమయంలో నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు కనుక మరికొంత శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా గృహ నిర్మాణాలు పూర్తవుతాయి. అలానే ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వెళ్ళిన పని అనేది వెంటనే పూర్తవుతుంది. సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆదివారం రోజు క్రమం తప్పకుండా సూర్యుడికి నైవేద్యాన్ని సమర్పించుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.